రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 22వ భాగం 7/12/25. కాంగ్రెస్ జెండా నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య గారికి సన్మానం. 1918లో మన భారత జాతికి భారతదేశానికి ఒక జెండా ఉండాలన్న ఆలోచనకు రూపకల్పన దిద్ది దానిపై ఒక గ్రంథం రాసి కలకత్తా కాంగ్రెస్లో దాని గురించి ఉపన్యసించిన ఆంధ్రుడు దివి తాలూకా యార్లగడ్డ గ్రామస్తుడు పెంగళి వెంకయ్యగా 1921లో బెదవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీ మహాత్ముడి కోరికపై కాంగ్రెస్ జెండాను రూపొందించి ఇచ్చారు. వారి వృద్ధాప్యంలో వారికి ఆర్థిక సహాయం అవసరమని భావించి డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారికి ఎమ్మెల్యే అధ్యక్షతన ఒక సంఘం ఏర్పడి నిధి వసూలు చేసి బెదవాడలో వారికి సన్మాన సభ జరిపి వారికి సమర్పించడం జరిగింది. ఆ సభకు నేను అధ్యక్షత వహించాను. ఆ సందర్భంలో నేను కూడా నా మిత్రుల సహాయ సంపత్తి తీసుకొని శక్తి కొలది సహాయం చేయటం జరిగింది. డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారు ప్రధాన పాత్ర వహించి ప్రశంసనీయంగా పనిచేసి వారిని నేను అభినందిస్తాను. డాక్టర్ టీవీఎస్ చలపతిరావు ఆయన గురించి దయా దాక్షిణ్యాలతో ప్రజాప్రేమను చూరగొన్న డాక్టర్. విజయవాడ మున్సిపాలిటీకి 1998లో రాష్ట్ర కాంగ్రెస్ సంఘం తరఫున పోటీ చేయటానికి నిర్ణయించడం, అది వరకు చైర్మన్గా ఉండి మంచి పలుకుబడి కలిగిన ధనవంతుడైన కౌతా సుబ్బారావు గారి మీద పోటీ చేయటానికి చలపతిరావు గారు మాత్రమే తగిన వాడని పెద్దలు ఎన్నిక రంగంలో అనుభవం కలిగిన కాళేశ్వరరావు పంతులు గారు అభిప్రాయపడ్డారు. వారి సలహాను అనుసరించి రాష్ట్ర కాంగ్రెస్ సంఘం డాక్టర్ గారిని ఆహ్వానించి అభ్యర్థిగా పెట్టి విజయం సాధించి వారి ప్రథమ ఎన్నిక సమావేశాన్ని నేనే ప్రారంభించా కూడా. ఆయన చురుకు సేవ కలిగిన మేధ అవటం వల్ల మున్సిపల్ చైర్మన్గా ఉన్న ప్రజారంజకత్వం కలిగిన పరిపాలనా దక్షుడని ప్రతిష్ట సంపాదించుకున్నారు. రాజకీయంలో ఆయన ఆంధ్రకేసరి ప్రకాశం గారి శిష్యుడని, తెనేటి విశ్వనాథం గారి సహచరుడని చెప్పచ్చు. కాళేశ్వరరావు పంతులు గారి కీర్తిశేషులైన తర్వాత ఆ స్థానాన్ని వీరు శాసనసభ్యులై శాసనసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రశంసలు పొందారు. ఆయన ప్రభుత్వ అంచనాల కమిటీ అధ్యక్షుడుగా ఎస్టిమేషన్ 1930 నుండి పనిచేశారు. 1938 నుండి మేము సన్నిహిత మిత్రులుగా పరస్పర సహకారంతో రాజకీయ రంగంలో వ్యవహరిస్తూ పనిచేస్తారు. రాజకీయ రంగంలో నాకు సిద్ధించిన పెద్దరికాని గౌరవ మర్యాదలు ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. నేను విజయవాడ వెళ్ళినప్పుడు విందులు చేసి కూడా ఆనందిస్తారు. కామరాజ నాడార్ ఆ సంవత్సరమే సుప్రసిద్ధమైన కామరాజ నాడార్ ప్లాన్ ప్రారూపది. అది మన హైదరాబాదులోని నాడార్ త్యాగమూర్తి కాంగ్రెస్ ఔన్నత్యమే కాక తన ఔన్నత్యంగా తన చిన్ననాటి నుండి భావించి సామాన్య కార్యకర్తగా ఉంటూ తన రాజకీయ గురువైన సత్యమూర్తి గారి ఆశీర్వచన బలంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడై ప్రకాశం గారి మంత్రిత్వం నడపడానికి, ఓపి రామస్వామి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావటానికి, తిరిగి ఆయన స్థానే కుమారస్వామి రాజా గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి కారకుడై ఈ విధంగా ఆ రాష్ట్ర పరిధిలో ప్రధాన రాజకీయ భూమికను నిర్వహిస్తూ కింగ్ మేకర్గా ప్రతిష్ట పొందారు. అపారమైన రాజకీయ కౌశలం, నేతృత్వం కల నాయకుడిగా వినితికెక్కి అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నాడారు గారు రోజు రోజుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా డిఎంకే బలం అభివృద్ధి పొందడం ముందుగానే పసిగట్టి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ప్రజలలో మిళితమై వారిలో ఒకడుగా వ్యవహరించి డిఎంకేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బలాన్ని సమీకరించడం ప్రథమ కర్తవ్యంగా భావించి ఆశీర్వచనము అనుమతి ఇవ్వాల్సిందని కామరాజు గారు, జవహర్లాల్ నెహ్రూ గారు
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలిసి అడిగా. నాడార్ గారి సూచన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవ్ రెడ్డి గారు కూడా బలపరి వీరిద్దరూ చాలా సన్నిహిత పరస్పర ప్రేమ గౌరవం ఉన్నవారు. ప్రపంచంలో మహానాయకులలో ఒకరుగా ఎన్నదగిన రాజకీయ దురంధుడైన జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని జాగ్రత్తగా ఆలోచించి కాంగ్రెస్ సంస్థకు ప్రజలతో సన్నిహితత్వం రోజు రోజుకు తగ్గుతున్న విషయం గమని సేవా నిరతులుగా త్యాగమూర్తులుగా ప్రజల హృదయాల్లో స్థానం గౌరవం పొందిన ప్రజానాయకుడు నేడు అధికారంలోకి వచ్చి ప్రజలతో సన్నిహితత్వం తగ్గించుకున్న కారణం చేత వారి బలం వారి ద్వారా కాంగ్రెస్ బలం రోజు రోజుకు తగ్గిపోతోందని, అలాంటి శక్తి సంపన్నులు పదవులు వదిలి తిరిగి ప్రజల్లో లీనమై ప్రజాశక్తిని పెంచి తద్వారా కాంగ్రెస్కు శక్తి సమన్వితం చెయ్యటం తన కర్తవ్యంగా ఊహించుకొని దానికి కామరాజ్ ప్లాన్ అని పేరు పెట్టి దాన్ని అఖిల భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అన్వయించడానికి కృతనిశ్చయుడయ్యారు. జవహర్లాల్ నెహ్రూ పండిత్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులందరినీ రాజీనామా దాఖలు చేయాల్సిందని, అందులో తన ఇష్టం వచ్చిన వారి ప్రభుత్వ పాలనా యంత్రాంగం నుంచి ప్రజాసేవా రంగానికి మార్చడానికి అధికారం అఖిల భారత కాంగ్రెస్ సంఘం నుంచి తీసుకొని మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారిని బడ్జెట్కు పంపించడం జరిగింది. అది ఆచరణలో కామరాజ్ ప్లానుగా కాక నెహ్రూ ప్లానుగా రూపొంది. ఈ ప్లాన్ వర్తింపచేయబడిన ఏకైక ఆంధ్రుడు గోపాల్ రెడ్డి గారు కామరాజు ప్లాన్కు ఆహుతి కావడం ఆంధ్రులకు ఎవరికీ ఇష్టం లేదు. వారి సన్నిహితుడైన నాకు మరీ కష్టం. నేను వారికి ఫోన్లో చెప్పా, మీరు కామరాజ ప్లానును తిరస్కరించుకొని కాంగ్రెస్కు సేవ చేయాలనే ఉద్దేశంలో పదవిని వదులుకున్నా. నేను మీకు అనుకూలంగా నా రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షతకు రాజీనామా చేస్తా. నా స్థానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సంఘం అధ్యక్షతను స్వీకరించి కాంగ్రెస్ను బలపరచండి అని చెప్పా. ఆయన సమాధానంగా, నాకంటే మీరు వయస్సులో పెద్దవారు, మా అందరికంటే ముందు కాంగ్రెస్లో ఉండి అనేక త్యాగాలు చేయటం చేశారు. ఈ పదవి మీకు ఎప్పుడో రావాలి. నేను ఈ పదవి ఇదివరకే నిర్వహించా కదా, చాలా ఆలస్యంగా మీకు ఈ పదవి వచ్చి నా కోసం రాజీనామా ఇవ్వటం న్యాయం కాదు. మీరు అధ్యక్షులుగా మీతో పాటు కార్యనిర్వహణలో కాంగ్రెస్ ప్రచారంలో మీతో కలిసి పని చేస్తా. మనమిద్దరం మిత్రులం, ఆ ధోరణిలో పనిచేద్దామని చాలా ఔదార్యంగా నా సూచనను సౌమ్యంగా సగౌరవంగా త్రోసిపుచ్చారు. ఆయన తిరిగి సాధారణ ఎన్నికల ముందు మేము కలిసినప్పుడు 30 సంవత్సరాల ఎన్నికలలో సన్నిహిత సంబంధం పెట్టుకున్న ఆంధ్రదేశంలో ఎక్కువ కాలం మంత్రిగా ఉన్నవాడిని మళ్ళీ ఎన్నికలలో నిలబడటం, సంరంభాలు సాగించడం, మళ్ళీ అవే పదవుల్లో ఉండటం నాకు అంతగా ఇష్టలే. కొత్త వారికి ఈ పదవుల్లో అవకాశం కలగజేయటం నా విద్యుక్త ధర్మంగా భావిస్తానన్న. అయితే అఖిల భారత కాంగ్రెస్ ఆర్య సంఘం వాడు ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదేశం. ఆయన పోటీకి సిద్ధమయ్యారు. కానీ అంతలో వారిని గవర్నర్గా నియమించగలరనే సూచనలు వచ్చిన కారణం చేత ఆయన పోటీ విరమించి ఎన్నికలైన తర్వాత హిందూ దేశంలో పెద్ద రాష్ట్రం, మేధావుల రాష్ట్రం, రాజ్యాంగవేత్తలకు ముఖ్య స్థానం, అనేక క్లిష్ట సమస్యలకు కేంద్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళి సుఖశాంతులతో గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నానన్నారు బ్రహ్మయ్య. చైనా దురాక్రమణ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మతః రాజస ప్రవృత్తి కలవాడు. రాజకీయంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారితో ప్రభావితుడైనవాడు. మహాత్ముని అహింస, సత్యం, ధర్మం సిద్ధాంతాలు కట్టుబడి నిరంతర పరిశ్రమ వల్ల, త్యాగ నిరతి నిష్కామ కర్మల వల్ల మహాత్మునికి తగిన వారసుడిగా, మహాత్ముడి వల్ల భారతీయుల వల్ల ప్రస్తుతింపబడినవాడు. అహింసా సత్య ధర్మమూర్తి అయిన మహాత్ముని అపర గౌతమ బుద్ధుడిగా మనం ప్రశంసిస్తే, బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తి చేసిన అశోకుడిగా మహాత్ముని ఆలోచనలకు రూపురేఖలు దిద్దిన జవహర్లాల్ పండితుని
మనం భావిస్తాం, పూజిస్తాం. గాంధీజీ స్థిరపరిచిన కాంగ్రెస్ బంధాపై గల రత్నం స్థాని అశోక చక్రాన్ని ముద్రించి దాన్ని భారత జాగృత జెండాగా నిర్ణయించిన ఘనత పండిట్ నెహ్రూదే. జవహర్ పండితుడు గౌతమ బుద్ధుని పంచశీల సిద్ధాంతాన్ని నవ్య రూపంలో దిద్ది చీనీ చీనీ హిందీ భాయి భాయి అనే నినాదాన్ని మనకంటే వైశాల్యంలో జనాభాలో ఐకమత్యంలో మిన్నగా ఉన్నటువంటి మన పక్క చైనాతో మనకు సన్నిహిత సంబంధం, సాంస్కృతిక సంబంధం హెచ్చు చేసుకోవడం మన గర్వకారణంగా భావించి చరిత్ర కందినంత వరకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చైనాకు మనం సన్నిహితత్వమే తప్ప వ్యతిరేకత లేదు. మన ఉభయుల ప్రాచీన సంస్కృతి పరస్పర సహకారంతో వర్ధిల్లి ప్రపంచ ప్రశంసలు పొంది ఈ వెనకటి స్మృతిలోతో మనం పరస్పరం అభినందిస్తూ కొన్నాం. కానీ దురహంకార పూరితమైన చైనా మన భూభాగాన్ని ఆకస్మికంగా ఆక్రమించుకోవడంలో మనం 1 శతాబ్దం నిరంతర శ్రమ అపూర్వ త్యాగాలు చేసి సంపాదించిన స్వరాజ్యం సంరక్షించుకోవటం కర్తవ్యంగా భావి అన్ని రాష్ట్రాలు తమ శక్తి కొలది ధనాన్ని, బంగారాన్ని, సైనికుల దుస్తులు సేకరించడం విధిగా పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యసంఘం సమావేశమై మన రాష్ట్రం తరఫున 4 లక్షల రూపాయల రొక్కాన్ని, దీనికి పైగా బంగారాన్ని వసూలు చేయటానికి తీర్మానం చేసిన వెంటనే ఇతరులకు మార్గదర్శకులుగా ఉండడానికి మన కర్తవ్యంగా కార్యసంఘ సభ్యులల్లా తమ శక్తి కొలది విరాళాలను వాగ్దానం చేయాల్సిందిగా నేను కోరాను. మంత్రులు కేబినెట్ సమావేశంలో ఈ విషయమై ప్రకటన చేయటం అది వరకు నిర్ణయించినప్పటికీ నా కోరిక అంగీకరిస్తూ నా విరాళాన్ని మొదటిగా వెల్లడించాల్సిందిగా కూడా నేను 1116 చందా వేసి మంత్రులందరూ అలాగే వేశారు. పార్టీ కార్యసంఘ సభ్యులంతా ఉదారంగానే వాగ్దానాలు చేయడం, వెంటనే 2-3 రోజుల్లో రొక్కంగా చెల్లించడం జరిగింది. నేను కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా ఆంధ్రదేశం నలుమూలల నుండి తిరిగి కృషి చేశాను. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా పర్యటించి సంజీవరెడ్డి గారితో కలిసి నిజామాబాద్, అనంతపురం జిల్లాలో, డాక్టర్ చెన్నారెడ్డి గారితో కలిసి కడప, కర్నూలు జిల్లాలో, బ్రహ్మానందరెడ్డి గారితో కలిసి గుంటూరు జిల్లాకు వెళ్ళి పెద్ద సభలు ఏర్పాటు చేసి ప్రజలను ఉద్బోధించి స్వరాజ్య సంరంభం నాటి ఉత్సాహం దృఢతరమై దేశభక్తి వెల్లువగా ప్రవహించడం చూసి చాలా ఆనందించా. దేశ పెద్దలు జవహర్లాల్ నెహ్రూ, పాటిల్ అతుల్య ఘోష్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ ప్రభుత్వులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం ఇవ్వడం, వారి కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం, వారు ప్రజలను ఉద్బోధించిన సభలకు అధ్యక్షత వహించడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టు మొదటి విభాగ నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యటానికి వచ్చిన సందర్భంలో కర్నూలులో సంజీవరెడ్డి గారు అధ్యక్షత వహించి హైదరాబాద్ సభలో నేను ఈ సందర్భంగా నా ఉపన్యాసం సహకార సమిష్టి వ్యవసాయాన్ని గురించి ఆధునికమైన యంత్ర పరికరాలను ఉపయోగించి హెచ్చు ఉత్పత్తికి దోహదం చేయవలసిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను ఉత్సాహపరుస్తున్నాయి. చాలా సంతోషం. కానీ వ్యవసాయం కూడా ఒక పరిశ్రమ అభివృద్ధికి ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నాయో అలాంటి సౌకర్యాలు వ్యవసాయానికి కూడా ఇస్తే కానీ ఫలితాలు రావు. పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయటానికి కోట్లాది రూపాయలు పెట్టుబడితో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. యంత్ర పరికరాలు కొనడానికి శక్తి, ఆర్థిక స్తోమత రైతుకు లేదు. అలాంటి ఆర్థిక స్తోమత రైతులకు కల్పించడానికి కోట్ల పెట్టుబడితో కార్పొరేషన్ పెట్టి విరివిగా అప్పులు ఇవ్వాలి. యంత్ర పరికరాలు జిల్లా తాలూకా కేంద్రాలలో ఆ పరికరాలకు అవసరమైన మరమ్మతులు చేయగలిగిన సమర్థులైన మెకానిక్స్తో వర్క్షాపులు ఏర్పాటు అని సూచన ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ తమ సమాధానాలు నా సూచన ప్రశంసిస్తూ ప్రభుత్వం దీని గురించి తగిన శ్రద్ధ తీసుకోగలదని చెప్పటం జరిగింది. నేను అధ్యక్షుడిగా
సమరస భావంతో అందరి ప్రేమ పాత్రుడిగా ఉండాలని ఎంత ప్రయత్నించినా సంజీవరెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంటుగా, సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఏర్పడినటువంటి ముఠా తత్వాలు పూర్తిగా సమసిపోల. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాజారావు వెంకట గోపాలకృష్ణ రంగారావు, బొబ్బిలి కుమారరాజ నాతో ఉండి ప్రతి సభలో పాల్గొనడం నన్ను ఆనందపరిచేది. జిల్లా పర్యటన పూర్తయ్యాక నన్ను బొబ్బిలి తీసుకువెళ్ళారు. ఈ బొబ్బిలి సందర్శన ఒక పవిత్ర పుణ్యక్షేత్ర యాత్రగా భావించి ఆంధ్రులను పులకాంకితులు చేసి పౌరుషాన్ని దీప్తింపజేసే వీర బొబ్బిలి గాథ. ఈ వీరగాథను నా చిన్నతనం నుండి అనేక సార్లు విన్న. బొబ్బిలి నాటకం అనేక సార్లు చూసి బొబ్బిలి వారికి జరిగిన అన్యాయానికి కళ్ళ నీళ్లు పెట్టేవాడు. బొబ్బిలి వీరుల పౌరుషం, త్యాగం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడం భారత జాతికి ఆదర్శప్రాయమై పెరగాలి అనుకునేవాడు. ఈ బొబ్బిలి పాతకోట ప్రాంతంలో కుందేళ్లు, వేట కుక్కలను తరిమేశాయనే కథను విన్నారు. నేటికి ఆ పాతకోట ప్రాంతాన్ని ఆ కుమార రాజా గారితో కలిసి దందరిసి ఆ మహావీరుల ఆత్మలకు ప్రణామాలు అర్పించి ధన్యోస్మి అనుకుని బొబ్బిలి రాజా పూజ్యశ్రీ రాజారావు శ్వేతా జలపతి రామకృష్ణ రంగారావు గారు నన్ను ప్రేమతో వారి మగడుకు ఆహ్వాని సుదీర్ఘమైన సంభాషణ దొరబ యుద్ధ నిధికి 5,000 రూపాయలు చెక్కిచ్చి తన దేశభక్తికి వెల్లడించి మనం మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు వీరు ఆంధ్ర ప్రధానమంత్రిగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులనే సంగతిని నేను వేరుగా రాయక్కలేదు. వారి భూరి విరాళానికి నేను కృతజ్ఞత వెల్లడించాను. నేను రైతులను, అందులో జమీందారీ ప్రాంతపు రైతు అవటం చేత వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూడాల్సిందిగా కోరారు. ఆ కుమార రాజా గారితో వారి వ్యవసాయ భూములు చూశారు. వారి చెరుకు పొలాలు చూసి ఆనందించి వ్యవసాయాన్ని వారు అంత శ్రద్ధాభక్తులతో ఆదర్శప్రాయంగా చేస్తున్నది ఆనందించి వ్యవసాయ కృషి ప్రశంసాపాత్రంగా చేస్తున్నది వారు ప్రభుత్వం చేత బహుమతులు కూడా పొందారు. వారికి పరిమితంగానే వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములను పితపరిచే సంస్కరణ రాగలవని ముందు చూపుతో వారు భారీ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అది వారి దూరదృష్టికి నిదర్శనం. కుమారరాజా గారు నాకు సన్నిహిత మిత్రుడైన నూజివీడు కుమారరాజా ఎంఆర్ అప్పారావు గారు బావగారు అవటం వల్ల నాకు అది వరకే పరిచయం కలగటం, అది శాశ్వతంగా మారటం తిరిగి జరగబోయే రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికలలో అధ్యక్ష పదవి పొందటానికి నా ప్రయత్నాలు తిరిగి ప్రారంభమై దీన్ని ఆధ్వర్యం వహించిన ఘనత విబి రాజు గారు. కాంగ్రెస్ నియమావళి ప్రకారం నూతన ఎన్నికలు జరపాల్సిన ఉద్యోగిని ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్ అని ఆయన్ను ఎన్నుకోవలసిన నియమాల ప్రకారం హాజరైన సభ్యులలో 2/3 తక్కువ కానివాడు ఎన్నుకోవాలి. అలాంటి సంఖ్య రాని పరిస్థితుల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒకరిని నియమించడం జరుగు. ఈ సూత్రాన్ని అనుసరించి తులసి జాస్ జాధవ్ అనే మహారాష్ట్రని ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్గా సంజీవయ్య గారు పంపించారు. ఆయనకు నేను గౌరవంగా స్వాగతం చెప్పి గాంధీ భవన్లో ఒక గదిని ప్రత్యేకించి ఆయన కావలసిన సౌకర్యం చేయగలని చెప్పి ఆయన వచ్చిన నాటి నుంచి ఆఫీసులో మకాం పెట్టకుండా హాలులో ఉంటూ ఆయనకు అవసరమైన అన్ని జిల్లాలలో పర్యటించడానికి ప్రోగ్రాం వేసుకోవడం, అందుకు అవసరమైనటువంటి సహాయ సంపత్తి ఇవ్వడం కోరడం జరిగింది. ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లాల వెంట పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు జరిపి ఉపన్యసించే ఆచారం ఇదివరకు లేదు. అయినా నేను కాదని అన్ని సౌకర్యాలు చేశాను. మా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి గారి వారి వెంట పంపారు. కానీ జిల్లాలో ఆయన వేర్పాటు ధోరణి వ్యక్తీకరిస్తూ ఐకమత్య భావాన్ని విచ్ఛిన్నం చేయటానికి కారకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయనను కాదని అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి అవిధేయత చూపడం నాకు ఇష్టలే. ఆయన చెప్పిందల్లా అవునని అంటూ శ్రమించి కష్టించిన సమరస భావాన్ని నిర్లక్ష్యం చేసి
కాంగ్రెస్ సంస్థను చిన్నాభిన్నం చేసుకోవడం అంతకంటే ఇష్టం. వారు కోరినంత ధనమిచ్చా కారణం ఆయన ఏఐసిసి నియమించింది. అది ఒకే దృక్పథంతో కొన్ని సమస్యలు చూసుకొని కాకపోయిన కారణంగా ఆ సమస్యల పరిష్కారాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి అఖిల భారత కాంగ్రెస్ కార్యసంఘం మధ్యవర్తిగా నియమి వారు విచారించాల్సిన సమస్యకు మరొక సమస్య తోడు చేయటం నాకు ఇష్టం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడి మిత్రులతో సంప్రదించి ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలందరితో చెప్పడం జరిగింది. కార్యనిర్వహణ గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడి నాతో నా సహాయాన్ని ఒకసారి డాక్టర్ చెన్నారెడ్డి సహాయార్థ చెన్నారెడ్డి గారిని మరోసారి బ్రహ్మానందరెడ్డి గారిని తీసుకువెళ్ళడం, 2 సార్లు నేను వెళ్ళడం, పండిత్ జీని, అతుల్య ఘోష్, పాటిల్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, నాడా సంజీవయ్య, గోపాలరెడ్డి, ఇందిరాగాంధీ, జగ్జీవన్ రామ్, రాజగోపాలన్ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి ఈ పెద్దలతో మాట్లాడి విషయమంతా చెప్పి మా ఆందోళన ఫలితంగా లాల్ బహదూర్ శాస్త్రి మధ్యవర్తిగా మా కార్యకలాపాలు నిర్వహించటానికి ఏర్పడి వారప్పుడు హోంమంత్రిగా మాత్రమే కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారి ఆంతరంగిక విశ్వాస పాత్రుడుగా ఉండటం చేత నిమిషం తీరిక లేకుండా రాత్రింబగళ్ళు రాజ్యాంగవేత్తలతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో, ముఖ్యమంత్రులతో నిరంతరం మాట్లాడుతూ తీరిక లేని స్థితిలో ఉన్నా 2 సార్లు ఇక్కడికి వచ్చారు. నేను ఆయనతో ఇక్కడి పరిస్థితులన్నీ కూడా వివరంగా చెప్పిన సందర్భంలో నా మీద ఆయనకు సదభిప్రాయం కూడా నేను ఒకసారి నేరుగా ప్రశ్నవే నేను పక్షపాతంగా వ్యవహరించినట్టు, డబ్బు దుబారా చేస్తున్నట్టు, అక్రమ మార్గాలలో సభ్యులను చేరుస్తున్నట్టు నా మీద ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా అని ఆయన ఈ విధంగా అర్థం వచ్చేట్లుగా బహిరంగ ఆంగ్లంలో, బ్రహ్మయ్య గారు, మీరు వయోవృద్ధులైన పెద్ద పండిన మీ వయస్సున్నది, మీరు చేసిన అపార త్యాగమని, మీ మీద వారు ఎలా ఫిర్యాదు చేస్తారు, మీరు పెద్ద మనుష్యులని నాకు తెలుసు, వారు కూడా దాన్ని అంగీకరిస్తారు. కానీ మీరు సంజీవరెడ్డి చెప్పిన దానికి అవునని ఎస్ అలవాటు కలిగిన వారు అని వాళ్ళంటారు. అందుకు నేను చెప్పా, ఆయన శాసనసభ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి, నేను ఇక్కడ సంస్థకు ప్రధానుడు, మా ఇద్దరి మధ్య సహకారం సమన్వయం ఉండటం న్యాయం. ఈ విధంగా సహకరించుకోవడం వల్ల సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యుదయ సభల పదంలో నడుస్తుంది. కాబట్టి సహకరించుకోవడం న్యాయం. నేను ఆయన చెప్పిన దానికి అవునని అంటానని అంటున్నారు, కానీ నేను చెప్పిన దానికి ఆయన చేత అవుననిపించిన సంగతులు గుర్తించబడాలి అన్న ఆయన నవ్వారు. ఈ విధంగా నా ఎడల సద్భావం, జాదవ్ గారు వ్యవహరించిన తీరు మీద అసంతృప్తికై ఆయనకు తెలియకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు పంజాబ్ వాస్తవ్యులైన బన్సీలాల్ ఎంపీ గారిని పంపారు. ఆయన నన్ను కలిసి నా అభిప్రాయం అడగ, మీరు ఆఫీసు రికార్డంతా పరిశీలించి న్యాయమైన రిపోర్టు పంపండి అని మాత్రమే చెప్తారు. అంతకంటే మిమ్మల్ని వేరే విధంగా చెయ్యమని కోరనని. అయితే ఆయన గుంటూరు, కర్నూలు, మహబూబ్ జిల్లాలో సభ్యత్వాలు రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో 50,000 సభ్యత్వం రద్దు చేశారు. ప్రత్యేకం ఒక వర్గం ప్రాథమిక సభ్యత్వం తీసేశారు. అందులో మంత్రులు బ్రహ్మానందరెడ్డి, ఆలపాటి వెంకట్రామయ్య గారి సభ్యత్వం రద్దు చేయటం కూడా జరిగింది. ఇది అందరికీ ఆశ్చర్యం. ఈ రిపోర్టు శాస్త్రి గారికి కూడా ఆశ్చర్యం. నేను ఢిల్లీ వెళ్ళి ఆయన వ్యవహరించిన తీరు గురించి పితూరీ చేశాను కంప్లైంట్. ఆయన మిమ్మల్ని కలిసి మాట్లాడారా అని అడిగారు. మాట్లాడాడు, కానీ నన్ను వివరాలు ఏమీ అడగల. మర్యాద కోసం నా దగ్గరికి వచ్చారు. నేను ఆఫీస్ జనరల్ సెక్రటరీ నుంచి విషయాలు తెలుసుకొని న్యాయం చెయ్యాలని చెప్పాను. అంతకంటే నేను ఎక్కువ జోక్యం చేసుకోలేదన్న వారు అప్పుడు ఆ సభ్యత్వం అంతా పునరుద్ధరణ చేస్తా, ఎన్నికలు జరిపిస్తారా అన్నాడు. కానీ 3 రోజులు మాత్రమే అవకాశం, తగినంత వ్యవధి లేకుండా ఎన్నికలు జరపడం నియమానికి ఒప్పుకోవదా? అప్పుడు వారు ప్రధాన కార్యదర్శి చందన్ గారిని సభ్యత్వం పునరుద్ధరణ చేయవలసిందని చెప్పి, తర్వాత శాస్త్రి గారికి తీరిక లేని కారణం చేత
శ్రీ చవాన్ గారిని ఆయన స్థానే భారత కాంగ్రెస్ కమిటీ వారు మధ్యవర్తిగా నిర్ణయించి ఆయన హైదరాబాద్ రాగానే స్వాగతం చెప్పడానికి నేను, బ్రహ్మాందరెడ్డి, పెమ్మరాజు వెంకట్రావు, చెన్నారెడ్డి, చొక్కారావు, సిద్ధారెడ్డి గారు వగైరా అక్కడ విబి రాజు, నూకల రామచంద్రారెడ్డి, పెడతల, పట్టాభిరామారావు, మంతెన ఉన్నారు. అక్కడ నేను వారితో కలిసి చవాన్ గారి దగ్గరికి వెళ్ళి నా గదికి రావాల్సిందని వారు నేను కలిసి సంప్రదించుకున్న తర్వాత చవాన్ గారి దగ్గరికి వెళ్ళవచ్చని చెప్పి అలాగే వచ్చారు. వారితో నేను మనకు అభిప్రాయ భేదాలు లేకుండా సమరస్వభావంతో వ్యవహరించుకోవడం ఉత్తమంగా ఉంది. దానివల్ల మన రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. ఔదార్యంగా వ్యవహరించడానికి నేను మీకు కొన్ని సూచనలు ఇస్తాను. వాటిని గమనించి మీ ఆలోచన చెప్పండి అని. 2 వైస్ ప్రెసిడెంట్లలో మీరు 1 తీసుకోండి. 3 సెక్రటరీలు 1 తీసుకోండి. జిల్లాల నుండి కార్యసంఘ సభ్యులను తీసుకోవడంలో ప్రతి జిల్లా నుంచి గ్రూపులతో నిమిత్తం లేకుండా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ వారిని తీసుకుందాం. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా అందరికంటే పెద్దవాడు బిక్కిన వెంకట, తర్వాత పెద్ద మొసలికంటి తిరుమల. వారిద్దరిలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకుందాం. ఆ 2 కూడా మీకు సంబంధించిన వారే కదా. ఈ ధోరణిలో అన్ని జిల్లాల నుంచి తీసుకుందామని ఇదంతా విని మాకు ప్రెసిడెంట్ పదవి కావాలని విబి రాజు అన్నారు. అప్పుడు నేను 3/2 వంతులు 13 తక్కువగా మా సంఖ్య ఉంది. మీది 3/1 వంతు హెచ్చుగా ఉంది. ఈ స్థితిలో మీరు అలా కోరటం న్యాయంగా. మెజారిటీ ఉన్నవారు అధ్యక్షుడుగా ఉండటం సబబు. మైనార్టీకి తగిన సంరక్షకుడు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వడం ధర్మబద్ధం అన్నారు. వారు అంగీకరించాల. వెళ్ళి చవాన్ గారికి ఈ విషయం చెప్పి అధ్యక్ష పదవి వారికి కావాలన్నారు. నేను వెళ్ళేటప్పటికీ సంజీవరెడ్డి గారు వారిని కలిసి సెక్రటరీలో మరొకటి కూడా వారికి ఇవ్వటానికి అంగీకరి. ప్రెసిడెంట్గా మాత్రం బ్రహ్మయ్య విధిగా ఉండాలని మొదటి షరతు పెట్టి నేను చవాన్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు సమర స్వభావంతో ఉంటే రాజీ అవుతుందని చెప్పి అంటే వివరంగా చెప్పమని. సంజీవరెడ్డి గారు మీరే ప్రెసిడెంట్గా ఉండి తీరాలని పట్టుదల పడుతారు. ప్రెసిడెంట్ పదవి వాళ్ళకి వైబి రాజు వగైరాలకు ఇస్తే తప్ప వారు రాజీ పడమంటున్నారు. ఈ స్థితిలో మీరే దీన్ని తీర్చిదిద్దాలని. అయితే నా రాజీనామా మీరు కోరుతున్నారన్న మాటే కదా అన్నారు. ఆయన చెప్పారు. నా రాజీనామా ఇప్పుడు సంతకం చేసి ప్రెసిడెంట్గా నేను కంటిన్యూ కావాలనే ఆతృతతో లేదు. 1920లో కాంగ్రెస్లో చేరినవాడు, పదవుల వెంట పడినవాణ్ణి కాదు. అయినా నేను మీతో కొంత ముచ్చటించదలిచా. మీరు కూడా ఇదివరకు ముఖ్యమంత్రి చేసిన వారే. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్కు ముఖ్యమంత్రికి సహకారం లేకపోతే స్టేట్ ఏమవుతుందో ఆలోచించండి. నేను రాజీనామా ఇవ్వటానికి సిద్ధం, కానీ మెజారిటీ ఎన్నుకున్నవారు ప్రెసిడెంట్ కావాలి. అందువల్ల నన్ను కాక ఎవరినైనా ఎన్నుకునే పద్ధతి మీద నేను రాజీనామా ఇస్తా అని చెప్పి మిగతా పదవుల గురించి కూడా వివరాలు చెప్పి అప్పుడు వారు మీరు సబబుగా చెప్పారు. వారిలా చెప్పలేదన్న. వారితో బ్రహ్మయ్య చాలా సబబుగా చెప్పారు. రాజీనామా ఇస్తాను, మెజారిటీ ఉన్న వారిని ప్రెసిడెంట్గా పెట్టుకోండి, మిగతా బ్రహ్మయ్య గారు చెప్పినట్టు చేసుకోండి. అప్పుడు వారు బ్రహ్మయ్య గారు ఉండడం మాకు ఇష్టం లేదని ఆయన నాకు ఈ విషయం చెప్పి ఆనందంతో వెళ్ళారు. మాకు ఇష్టం అన్నారు. డాక్టర్ ఎం చెన్నారి వీరితో నాకు పరిచయం 1946. ఆచార్య రంగా గారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర కార్యసంఘ సమావేశాలకు, రైతు కాంగ్రెస్ సమావేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి వీరు చర్చల్లో పాల్గొనేవారు. ఆనాడు వారితో ఏర్పడిన పరిచయం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత సన్నిహిత మిత్రత్వంగా వృద్ధి అయి తెలివైన విద్యార్థిగా ప్రభుత్వ సహాయ సంపత్తి పొందుతూ స్వయం శక్తి చేత విద్యాధికుడై సమర్థుడైన డాక్టరుగా మంచి సంపాదనతో పాటు ప్రతిష్ట సహితం ఆర్జించుకునే రోజుల రాజకీయాలకు ఆకర్షితుడై తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకులైన వాడు. అప్పటికే రాజకీయాల్లో సమర్థుడైన వేత్తగా, ప్రజారంజకుడిగా,
పట్టుదల గల కార్య సాధకుడిగా ప్రసిద్ధిగాంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఉప ముఖ్యమంత్రి అయిన కెవి రంగారెడ్డి గారు వీరి మేనమ. చెన్నారెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడిగా కొంతకాలం ఉన్న తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి బూర్గుల మంత్రివర్గంలో సభ్యుడిగా ప్రముఖ పాత్ర నిర్వహించారు. విశాలాంధ్ర ఉద్యమంలో ఈయన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలి చివరి వరకు పోరాడిన సంగతి మనకు తెలుసు. 1946-47 స్టేట్ కాంగ్రెస్కు విబి రాజు గారితో కలిసి స్థాపించి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఒక భాగంగా ఉండాలని, ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టాలని తీర్మానించి జయభేరి మ్రోగించిన వాడు చెన్నారెడ్డి. సంజీవరెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మంత్రివర్గంలో ప్లానింగ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. బ్రహ్మాందరెడ్డి గారి మంత్రివర్గంలో పరిశ్రమలు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గనులు ఉక్కు శాఖ మంత్రిగా వ్యవహరి. ఆయన తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మంచి వక్త. ఆయన వాదన ప్రతివాద భయంకరుడైన మన డాక్టర్ పట్టాభిగారిని జ్ఞాపకం చేసి పరిపాలనా దక్షుడు. శాసనసభలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆయనకు ప్రథమ స్థానమే. తెలంగాణలో అన్ని జిల్లాలు ఈయనకు తగిన పలుకుబడి, ప్రజా సమీకరణ శక్తి కూడా ఎక్కువ. ఆయనతో కలిసి సంచారం చేయటం నాకు ఆనందదాయకం. అనేక సభలకు, సెమినార్స్కు మమ్మల్ని అధ్యక్షులుగా, ప్రారంభకులుగా ఆహ్వానించడం, మేము పాల్గొని ఆనందించడం జరిగి ఆయన మిత్రులకు మంచి మిత్రుడు. కష్ట నష్టాలకు లెక్క లేకుండా శ్రమించి సహాయం చేయటం విధిగా భావిస్తుంది. శత్రువులకు మంచి శత్రువు కూడా. అయితే నీతి నిజాయితీలను వదలకుండా హుందాతనంతో పోట్లాడతారు. విబి రాజు గుంటూరు జిల్లా బాపట్ల స్వస్థానం. తెలంగాణలో స్థిరపడి లేబర్ నాయకుడిగా రాజకీయాల్లో కుదురు ఏర్పరచుకొని ఇవాళ తెలంగాణలో ప్రథమ శ్రేణి నాయకులుగా ఒకడుగా గౌరవం మన్ననలు అందుకున్న మంచి మాటగా తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలో వాదనా చతురత కలవి. ప్రతి విషయాన్ని ఏదో సిద్ధాంతపరంగా అన్వయించి ఉన్నత పదాల మాట. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు ఏదో సవరణపై వీరి సంభాషణ విధిగా ఉంటుంది. రాజ్యాలు పోయిన ఈయన రాజుగానే చెల్లుబడయ్యారు. మిత్ర శ్రేణితో పాటు శిష్యవర్గం కూడా ఉంది. తెలంగాణలో విముక్తి ఉద్యమంలో విశాలాంధ్ర నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించారు. విశాలాంధ్ర నిర్మాత కాళేశ్వరరావు గారికి మంచి అండదండలుగా ఉండి సలహా సంప్రదింపులు. వెల్లోడి మంత్రివర్గంలో సభ్యులు, బుర్గుల వారి మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న వారితో వచ్చిన అభిప్రాయ భేదాలు పురస్కరించుకొని రాజీనామా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తూ ఢిల్లీ సంప్రదింపులకు వచ్చిన బూర్గుల రామకృష్ణారావు గారి విశాలాంధ్ర అనుకూలంగా ఒప్పించి కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డి గారులను ఆశ్చర్యచకితులు చేసిన రాజకీయ దురంధరుడు, చాణక్యుడు అన్నమాట. అందుకనే ఒక సామెత వచ్చేది, విబి రాజును బయట ఉంచద్దు, కళా వెంకట్రావుని లోపల ఉంచద్దు అనేదో సామెత. విబి రాజు బయట ఉంటే అల్లరి చేస్తారు, లోపల ఉంటే సర్దుకుపోయి అన్నీ చేస్తారు ప్రభుత్వానికి. కాబట్టి అది కార్యనిర్వహణ సామధాన భేదోపాయాలు ఉపయోగించే కార్యవాది. మహాత్మా గాంధీ ప్రభావం పడకపోతే అత్సంగా మహామంత్రి చాణక్య పద అనువర్తి అయ్యేవి. ఇప్పటికీ ఆయనలో ఆ పాలు కొంత చూస్తూనే ఉంటాం. 3 ముక్కలలో చెప్పాల్సి వస్తే ఆంధ్ర రాజకీయాల కళాస్థానం వంటిది. తెలంగాణ రాజకీయాలు వల్లూరి బసవరాజు మంచి సంభాషణ కుశలు, చెడుకులు విసరడం, ప్రతిగా తీసుకొని ఆనందించడం వీరి దగ్గర నేర్చుకోవాలి. అంటే విత్ అండ్ రిపార్టీ 2. 1946-47 చెన్నారెడ్డి గారితో కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఒక భాగంగా ఉండాలని, ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టబడాలని ప్రజా ఉద్యమాన్ని లేవదీసి జయప్రదంగా నడిపిన పదాంజుడై
మేము వేరు వేరు గ్రూపుల్లో ఉన్నప్పుడు కూడా ఆప్యాయత ప్రేమలు కలిగిన మిత్రులుగానే వ్యవహరించాం. జిల్లాలలో మేము కలిసి సంచారం చేసి కాంగ్రెస్ సందేశాన్ని ప్రజలకు అందించడం జరిగింది. నూకల రామచంద్రారెడ్డి బిఏ తెలంగాణలో పలుకుబడి గల ప్రముఖ ముఖాసార్ల కుటుంబంలో పెడతల రంగారెడ్డి, నూకల నరోత్తమరెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయన శ్రీ సంజీవరెడ్డి మంత్రివర్గాల్లో ప్రముఖ సభ్యుడు. శ్రద్ధాభక్తులతో తన విధులను నెరవేర్చి సభ్యుల ప్రేమను చూరగొన్న సౌమ్య. మేధావంతులుగా వ్యవహార దక్షులుగా ప్రసిద్ధికెక్కిన కళా వెంకట్రావు కేవీ రంగారెడ్డి గారు నిర్వహించిన రెవెన్యూ శాఖను వారి తమతో సమర్థంగా నిర్వహించి ప్రతిష్ట పొందారు. ఉద్యోగులను నొప్పించకుండా సక్రమంగా పని చేయించి ప్రజలకు మేలు చెయ్యాలనే తత్పరత. చెన్నారెడ్డి బీబీ రాజులలాగా ఎత్తులకు పై ఎత్తులు వేసే చతురుడు కాకపోయిన ప్రత్యర్థులను నొప్పించకుండా తాను నవ్వకుండా తన వ్యూహాన్ని తాను వేసుకోగల నేర్పడి తెలంగాణలో ప్రథమ శ్రేణి నాయకులలో ఒకడు. వీరు ఇటీవలే అకాల మృతి చెందడం మన దురదృష్టం. పెడతల రంగారెడ్డి కర్నూలు జిల్లా కంబం విద్యకు స్వస్తి చెప్పి స్వరాజ్య సంరంభంలో దుమికిన యువకుడు. జైళ్లలో కలిసిమెలిసి ఉన్న రైతు సంఘాలలో కలిసి పనిచేశాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడిగా సమర్థుడైన కార్యనిర్వాహకుడుగా అందరూ ప్రేమ పొందారు. మద్రాసులో కలిసి ఉన్నప్పుడు తర్వాత కూడా శాసనసభ సభ్యుడిగా ప్రభుత్వ ప్రధాన సంచాలకుడుగా కార్యనిర్వహణ సాగింది. సంజీవయ్య మంత్రివర్గంలో ప్రణాళిక సమాచార శాఖ మంత్రుడుగా ఉండి సంజీవయ్య అల్లూరి సత్యనారాయణ రాజు గారులతో కలిసి నాయకత్రయంగా ఉన్న రాజకీయ రంగంలో వారి ప్రతిష్టనార్జించుకొని నిండు నిబ్బరం కల వ్యక్తి. మితభాష చతురుడు, రాయబారాలు సాగించి కార్యసాధన చెయ్యగల ప్రజ్ఞా ప్రాభవాలు ఉన్నవారు. నా షష్ఠి పూర్తి ఉత్సవం రోజున బందరు పతాకోత్సవం చేసిన నా శ్రేయోభిలాష్ మిత్రుడు. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ విధానసభకు నా తర్వాత సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన చాలా భవిష్యత్తు ఉన్నవాడు. సభా నిర్వహణలో అద్వితీయ అని అందరి సభ్యుల ప్రశంసలు పొందారు. నా 71వ జన్మదినోత్సవాన్ని అవనిగడ్డులో ఆయన అధ్యక్షతన వహించి నన్ను ఆశీర్వదించారు. ఎస్బిపి పట్టాభిరామ్ బిఏ తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందార్. సర్వారాయుడు గారి జ్యేష్ఠబుద్ధి. సర్వారాయుడు గారి సాత్వికుడు, నిరాడంబకుడు. మాట, మర్యాద, సంభాషణ, కుశలత, కార్యదీక్షత, దూరదృష్టి ఉన్నవాడు. తూగోజీ బొడ్డుకు కొంతకాలం అధ్యక్షుడు. వారి చేతి క్రింద మంచి కట్టుబాట్లతో తయారైన పట్టాభిరామారావు లీడరుగా హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సిండికేటులలో సభ్యుడిగా అనుభవం గడి రాజకీయాల్లోకి వచ్చారు. మహామేధావి, విద్యావేత్త డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రేమకు పాత్రుడై ఆశీర్వచనాలు పొందారు. 1952లో మద్రాసు శాసనసభ్యులైన రాజాజీ గారు వీరిని మంత్రిగా తీసుకొని ఆశీర్వది. కర్నూలులో ఆంధ్రకేసరి మంత్రివర్గంలో, ఆంధ్రప్రదేశ్ సంజీవయ్య గారి మంత్రివర్గంలో కూడా వీరికి అభిమానమైంది విద్యాశాఖ. కట్టమంచి వారి ఎడల, రాజాజీ ఎడల వీరికి గౌరవ భావం ఎక్కువ. తరచు ఉభయులు నామస్మరణ చేస్తూ ఉంటారు. భువనేశ్వరం కాంగ్రెస్కు అధ్యక్షులుగా కామరాజు గారు ఎన్నుకోబడ్డారు. నేను ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు వెళ్ళి తెనాలిలో వారికి స్వాగతం చెప్పి అక్కడ భోజనాలు వగేరా ఏర్పాట్లు చాలా ఘనంగా మంత్రి ఆలపాటి వెంకట్రామయ్య గారు చేశారు. ప్రజలు చాలామంది వచ్చి ఆనందం కలగజేశారు. అది వరకే మంత్రి ఏసీ సుబ్బారెడ్డి వగేరా నెల్లూరు స్టేషన్లో వారికి స్వాగతం చెప్పి గౌరవించారు. ఆ ప్రత్యేక రైలు భువనేశ్వరం వెళ్ళేటప్పుడు ఆంధ్రదేశంలో అన్ని స్టేషన్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆ మిత్ర బృందాన్ని అద్భుత గౌరవ మర్యాదలు ఇచ్చారు.
షడ్రసోపేత విందులు చేశారు. ఆఖరికి పరంపరంలో కూడా ఆంధ్రుల సన్మానం కూడా జరిగింది. మద్రాసు నుండి వచ్చిన మిత్రులంతా ఎంతో ఆనందించారు. ఈ సన్మాన గౌరవాలు వారు అపూర్వంగా భువనేశ్వర్ కాంగ్రెస్ సందర్భంలో కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల గురించి శవాన్ విపులంగా కాంగ్రెస్ అధ్యక్షుడు నాడార్కు అది వరకు మధ్యవర్తిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి మిగతా వారికి చెప్పి తర్వాత భువనేశ్వరంలో ఈ విషయం గురించి సమగ్రంగా ఆలోచించినప్పుడు మాది న్యాయమన్న విషయం వారు అంగీకరించి అంతటి నేను పక్షపాత రహితంగా వ్యవహరించే ఎవరైనా పిఆర్ఓగా వేయమని చెప్పి చాలా తర్జన భర్జన జరిగి ఆలోచించారు. జాదవ్ గారి నుండి రాజీనామా తీసుకొని నిజలింగప్ప గారితో సంప్రదించి కృష్ణప్ప గారిని పిఆర్ఓగాని నియమించి కృష్ణప్ప గారు అప్పుడు మైసూరులో రెవెన్యూ మంత్రి, అది వరకు కేంద్రంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ మంత్రిగా కూడా ఉన్న చాలా సమర్థుడైన పాలకుడుగా వ్యవసాయంలో గొప్ప దక్షత కలవాడుగా ప్రతిష్టనార్జించుకున్న ఆయన ఉపన్యాసాలు చమత్కారంగా హాస్యంతో ఉంటాయి. ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. నాకు ఇప్పటికీ ఆయనతో ప్రత్యక్ష పరిచయం లేదు. భువనేశ్వర్ వెళ్ళిన కోణార్క్ దేవాలయం కూడా వెళ్ళా. అది శృంగార చిత్రాలతో కూడి. ఆ దేవాలయం చూసేటప్పుడు నాకు కృష్ణప్ప గారితో పరిచయం. ఆయన అది వరకు నన్ను ఎరక్కపోయిన ఆనాటి పరిచయం, వారి వ్యాస్య సంభాషణ, నా సమాధానాలు మమ్మల్ని చాలా దగ్గర మిత్రుని చేసి కృష్ణప్ప గారు మాకు పిఆర్ఓగా వచ్చి ఆయన సంస్థలో సామరస్యం తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా పెట్టి అందరితో సన్నిహితంగా వేరువేరుగా సమిష్టిగా మాట్లాడే మేము భావాభేదాలు లేకుండా ఒకటై బ్రహ్మాందరెడ్డి, చెన్నారెడ్డి, నేను ఒకవైపు, నూకల విబి రాజు, పెడతల పట్టాభిరామారావు, మంతెల వెంకట్రాజు ఇంకొక వైపున కూర్చొని చర్చలు సాగించి రాష్ట్రం మొత్తం మీద చిన్న పెద్దలందరినీ కూడా పిలిపించుకొని వారి సమరసభావం కూడా తీసుకొని ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపే ప్రాతిపదిక ఏర్పాటు చేసుకొని ఎన్నిక కార్యక్రమ నిర్వహణంతా కూడా సమరసభావంతో పూర్తి చేశారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నూతన సమావేశంలో కృష్ణప్ప గారి నేను ఆంధ్ర బంధువు అని ప్రశంసించా. ఇరు పక్షాల పెద్దలు వారిని ప్రశంసిస్తూ మాట్లాడారు. భువనేశ్వర్ కాంగ్రెస్ అయ్యాక కాంగ్రెస్ అధ్యక్షులు నాడారు గారు కాంగ్రెస్ సామ్యవాద సిద్ధాంతాలు, ఆశయాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు విశదపరిచి ప్రబోధించడానికి పర్యటించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బ్రహ్మానంద రెడ్డి, మాతో ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డి ఈ సభల నిర్వహణ బాధ్యత తీసుకు గుంటూరు, నెల్లూరు, వరంగల్, ఖమ్మం, పాగోజీ ముఖ్య పట్టణాలు, పల్లెటూళ్ళు తిరిగా ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, జిల్లా, తాలూకా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, శాసన సభా సభ్యులు, ప్రముఖ కాంగ్రెస్ పెద్దలు మా వెంట వచ్చారు. ప్రతి సభకు వేల ప్రజలు వచ్చి కాంగ్రెస్ అధ్యక్షుని సందేశమే ఆనందించి కాంగ్రెస్ సంస్థ ఎడల తమకు గల భక్తి భావాలు వెల్లడించారు. ప్రతి సభకు నేనే అధ్యక్షత వహించి సభలన్నింటిలో సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడేవారు. భద్రాద్రిలో సీతారామ లక్ష్మణ సందర్శనం చేసుకొని ఆశీర్వచనాలు పొందారు. భద్రాద్రిలో రాజిరెడ్డి గారు ప్రముఖ కాంట్రాక్టర్ నిర్మాణం చేసే సత్రానికి నేను శంకుస్థాపన చేసి పెద్దలు కల్లూరి చంద్రమౌళి గారు అధ్యక్షత వహించారు. ఈ సత్రం పై మేడతో సహా పూర్తయిన తర్వాత నేను కౌన్సిల్ చైర్మన్గా ఉన్న లోక్సభ స్పీకర్ సంజీవరెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సభకు నేనే అధ్యక్షత వహించి జలగ వెంగళరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పెద్దలందరూ యువకులు చక్కని శిక్షణతో, ఐకమత్యంతో కాంగ్రెస్ కార్యకలాపాలను పటిష్టంగా నిర్వహిస్తారు. వీరి నాయకుడు జలగం వెంగళరావు గారు గాంధీజీ కాంగ్రెస్కు నాయకత్వం వహించి 1920 ఈయన 1921లోనే నిండు నిబ్బరం, నిదానం, చురుకు చేసి సేవ, దూరదృష్టి కల దక్షత కల వెంగళరావు పుట్టింది శ్రీకాకుళం జిల్లా, పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా గన్నవరం తోట్లపల్లూరులో ఆయన ఉన్నాడు. చదివింది కృష్ణా, స్థిరపడింది ఖమ్మం. ఆంధ్ర తెలంగాణలకు సేతు. చదువు సంఖ్యలు పూర్తి చేశాక
జాతీయ ఉద్యమంలో సైనికుడే. హైదరాబాద్ రాష్ట్రంలో రజాకార్ల దుండగాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజా ఉద్యమం ముందు పీటీ ఉండి పైకి వచ్చే కుర్రాడుగా 10 మంది చేత ప్రశంసలు పొందారు. 1948 తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు, తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. యువకులను చక్కగా నేర్చి చక్కని శిక్షణించి ఐకమత్యంతో కాంగ్రెస్ కార్యకలాపాలు పటిష్టంగా నిర్వహించారు. కొన్ని జిల్లాల సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం కొరతగా భావించి తాలూకా జిల్లా కాంగ్రెస్ సంఘాలకు సొంత భవన నిర్మాణాన్ని తన శక్తియుక్తులను కేంద్రీకరించాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఒక సర్క్యులర్ జారీ చేసి ఖమ్మం మధ్య సువిశాలమైన స్థలం సేకరించి రెండంతస్తుల సుందర భవనం 2 లక్షలతో వెంకట్రావు గారు నిర్మించారు. ఆ భవనానికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నాడార్ శంకుస్థాపన చేసి ఇంకా కింది అంతస్తులో ఒక హోటల్ పెట్టుకోవడానికి తగిన అన్ని వసతులు, వ్యాపారానికి అనుగుణంగా కొట్లు నిర్మించి వీటి మీద వచ్చే అద్దెతో పై అంతస్తులో జిల్లా కాంగ్రెస్ ఆఫీసు ఎలాంటి విరాళాలు చేయి చాపకుండానే స్వయం పోషణతో జరిగేట్టు చేసిన దూరదృష్టి వెంకటరావు. వ్యవహార దక్షత ప్రశంసనీయ. ఈ భవన నిర్మాణానికి 2 లక్షలు ప్రజల నుండి వసూలు చేసిన ఈయన శక్తి సామర్థ్యాలు ప్రజలకు వీరి మీద ఉన్న ప్రేమ. నేను కౌన్సిల్ చైర్మన్గా ఉండగా లోక్సభ స్పీకర్ సంజీవరెడ్డి గారు ఈ భవన ప్రారంభోత్సవం చేయడం, నేనా సభకు అధ్యక్షత వహించి శ్రీ నీలం రెడ్డి సంజీవరెడ్డి భవనమని దానికి పేరు పెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లా పరిషత్తు తొలి అధ్యక్షుడై రాత్రింబగళ్ళు శ్రమించి విద్యాభివృద్ధికి, రాకపోకల సౌకర్యాలు, వైద్య వసతులు కల్పించి జిల్లా ప్రజల ప్రేమను చూరగొని జిల్లాలో మొదటి నాయకుడిగా వెంకట్రావు ప్రతిష్ఠుడే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మండలి అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించిన తీరు తెన్నులు గమనిస్తున్న నేను ఆయనకు రాజకీయ రంగంలో ఎన్నదగిన భవిష్యత్తు ఉండగదని ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమే. ఆయన బ్రహ్మారెడ్డి గారి మంత్రిమండలిలో అతి ప్రాముఖ్యమైన పోలీస్ శాఖ నిర్వహిస్తూ శాంతి భద్రతను కాపాడు నక్సలైట్ ఉద్యమాన్ని అణచేసి ప్రజల ప్రేమను చూరగొన్న నాయకుడే. ఈ సందర్భంలో ఆయనకి సిద్ధించిన అఖిల భారత ప్రతిష్ట ఆయనకే కాక ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రజలకి గర్వం. ఈ సమయంలోనే కూచిపూడి కళాక్షేత్రంలో భరతనాట్యం అభ్యసించే విద్యార్థులు సంస్కృత భాషా జ్ఞానం తగినంత ఉండటం అవసరమని కార్యదర్శి బందా కనకలింగేశ్వరరావు గారితో కలిసి ఓరియంటల్ స్కూల్ ఏర్పాటు కృషి చేశాం. అది దినదినాభివృద్ధి చెందడం శుభదాయకం. ఘంటసాల గ్రామంలో ధర్మఘోటకంలో 80 ఎకరాల భూమి ప్రభుత్వ వరి విత్తన క్షేత్రంగా ఇవ్వడానికి, కర్షకుల బిడ్డలకు వ్యవసాయాన్ని గురించి చదువు సంధ్యలు బోధించడానికి వృత్తి పాఠశాల నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. ఈ కృషిలో పి. తిమ్మారెడ్డి గారు బాగా సహాయం. ఘంటసాల పాలెం కాపురస్తులు సన్నిహితులు వేమూరి సుబ్బయ్య గారి కుమారుడు వెంకట్రామయ్య, భార్య వెంకటరమణమ్మ గారు, నా మిత్రుడు తుమ్మల వెంకట్రామయ్య కొండతాత గారి వారింటికి ఆహ్వానించి 10 మందికి ఉపయోగపడే ధర్మ కార్యమేదైనా తమతో చేయించాల్సిందిగా కోరి ఘంటసాల మహాత్మా గాంధీ పరిషత్ హై స్కూల్ భవనం 2 బ్లాకులు 10 గదులకు పైన 2 గదుల నిర్మాణం సూచించారు. 10 గదుల నిర్మాణం జరిగి ఒక బ్లాక్ వెంకటరామయ్య గారి పేర, 2వ బ్లాక్ వెంకట రమణమ్మ గారి పేర పెట్టడం జరిగింది. ఆయన ఖర్చు 50,000లో సగం వీరు, మిగతా సగం జిల్లా పరిషత్తు భరించి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మిత్రుడు మాగంటి అంకినీయుడు గారు ఈ భవన నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పడటం కాక ఒక బ్లాకు శంకుస్థాపన కూడా 2వ బ్లాకు నేరు చేశారు. భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు. సాంస్కృతిక శాఖామత్రులు ఎంఆర్ అప్పారావు అధ్యక్షుడు, వ్యవసాయ శాఖామత్రులు బలరామరెడ్డి వ్యవసాయ పాఠశాల ప్రారంభించి ఉపన్యసించారు. వేమూరి వెంకటరామయ్య, శ్రీమతి రమణమ్మ గారుల ఔదార్యాన్ని, దాతృత్వాన్ని వాళ్ళని ప్రశంసిస్తూ అభినందిస్తూ ఈ సందర్భంలో మిత్రుడు తుమ్మల వెంకటరామయ్య గారిని 2 మాటలు. ఆయన జాతీయ భావాలు గల కాంగ్రెస్ ఘంటసాల గ్రామ సంఘానికి
నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యదర్శి. ఘంటసాల గ్రామ పంచాయతీ కొంతకాలం అధ్యక్షుడిగా ఉండి గ్రామస్తుల ప్రేమను చూరగొన ధర్మ కార్యాల నిర్వహణ ముందు వచ్చే ఉత్సాహి. 1930 బందరు నల్ల జెండాల కేసులో ఆయన అరెస్టు చేసి పోలీసు నిఘాలో గవర్నర్ తిరిగి వెళ్లేవరకు ఉంచి వదిలిపెట్టి కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో ఈయన నా సహజ. ఘంటసాల గ్రామంలో తూర్పు వైపున రామాలయం డాబాపై నిర్మాణమైన వేళ వీరి కృషి ఫలి మిత్రులందరి నుండి భూరి విరాళాలు సేకరించి ఈయన ఈ నిర్మాణాన్ని దీక్షతతో చేసి ప్రజల ధనంతో మా మేనమామ కొండపల్లి సుబ్బయ్య గారు రామాలయ డాబా కూడా నిర్మాణాలు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి 25/7/64 నేను శాసన పరిషత్తులో సభాపతిగా ఎన్నుకోబడ్డాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షతకు రాజీనామా ఇచ్చాను. 23/3/64 నేను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి విబి రాజు గారు. 11/8/1960 తేదీన కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం జరిగి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. తిమ్మారెడ్డి గారి గురించి రేపు